హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఒక తండ్రి తన కొడుకు భుజం మీద చేయి వేసి, మై డియర్ సన్, నీ జీవితంలో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఎవరు అని అడుగుతాడు. ఇంకెవరు డాడ్, నేనే కదా అంటాడు. తండ్రికి తన పేరు చెప్పలేదనే సందేహం వచ్చి ఏమిటిలా చెబుతున్నాడని తన భుజం మీద చేయి తీసేసి దూరంగా వెళ్ళి మరలా కొడుకుని బాగా ఆలోచించుకుని చెప్పు అని అడుగుతాడు. ఇప్పుడు ఇంకెవరు నాన్న, మీరే కదా అంటాడు. మరి ఇందాకెందుకు అలా చెప్పావంటాడు. ఇందాక నా భుజం మీద మీ చేయి ఉంది కదా డాడ్, మీ చెయ్యి నా భుజం మీద ఉన్నంతకాలం నా జీవితంలో నేనే పవర్ఫుల్ డాడ్, ఆ చెయ్యి ఎప్పటికలా ఉంటుంది కదా అని అంటాడు. తన భుజాలపై ఎత్తుకొని అందించిన తండ్రి చేయి కొడుకు భుజం మీద ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లిదండ్రుల అనుభవం ముందు చాలా చంటి పిల్లలే. ఈ ప్రపంచంలో మగవాడికి ఆడవాళ్లే కాదు, గవర్నమెంట్ వాళ్ళే కాదు, వేదాలు కూడా అన్యాయం చేస్తున్నాయి మిత్రమా. ఏమిటంటే, ఒక మగవాడు పూజ చేసినా పుణ్యం చేసినా దాంట్లో 50% భార్యకు చెందుతుందట. ఎంత భాగం? సగభాగం. ఏదైనా పాపం చేశాడనుకో, దాంతో 1% కూడా భార్యకు రాదట. పుణ్యం అయితే 50% వెళుతుంది, కానీ పాపం మాత్రం వెళ్ళదు. అదే భార్య పుణ్యం చేసిందంటే 1% కూడా భర్తకు వెళ్ళదు, 100% భార్యకే చెందుతుంది. అదే భార్య ఏదైనా తెలుసో తెలియకో పాపం చేస్తే మాత్రం దానిలో భర్తకు 50% వెళుతుంది. మన శాస్త్రాలు ఆడవారికి అంటే భార్యలకు ఇచ్చిన బంపర్ ఆఫర్ మిత్రమా ఇది. తెలుసుకో మిత్రమా.